అందరికీ వెల్కమ్ టు కాకినాడ కొరల్ 777. సో గైస్ మన తీర్థయాత్రలో అయితే మనం ఇప్పుడైతే విజయవాడ చేరుకున్నాం అనమాట. సో మార్నింగ్ బస్సు మీద వచ్చాము, 2 బస్సుల మీద. సో మనం అయితే విజయవాడ చేరుకున్నాం అనమాట. చూపిస్తాను, చూడొచ్చు అనమాట. ఆ బస్సు ఇదే, ఇక్కడ నుంచి దిగాము. సో ఆల్రెడీ అందరూ బయలుదేరుతున్నారు అనమాట. ముందు ఇంకో బస్సు ఆల్రెడీ బయలుదేరిపోయారు, వాళ్ళు ఆగిపోయి. సో కొంచెం మేము లేట్గా బయలుదేరుతున్నాం. టైం లేట్గా కాదు కానీ 4 అయిందనమాట గైస్. మీరు అక్కడ చూడొచ్చు అనమాట, గుడి అనమాట. గుడి చూడొచ్చు మీరు అక్కడ. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట విజయవాడ. అక్కడ అన్ని బస్సులు అయితే స్టాప్ చేసి ఉన్నాయన్నమాట. నాకు తెలిసి ఇదే బస్ స్టాప్ అనుకుంటా టూరిస్ట్కి. ఇంకా చాలా ప్లేస్లకి అయితే వెళ్తాం కదా, చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్లకి అయితే అనమాట. ఈ ప్రయాణంలో మనము దగ్గరగా 12 days ట్రిప్ ఉంటుంది. గైస్ మీరు చూసుకోవచ్చు అనమాట. మనం అయితే ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట గైస్. సో ఇదే గైస్, అక్కడక్కడ ఉంది బస్ స్టాప్ అనమాట. సో ఇలా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తాం గైస్. వీళ్ళందరూ మా వాళ్ళే గైస్, అంటే మా చుట్టాలు అనమాట. ఇలా చుట్టాలందరూ కలిసి ఇలా ప్రయాణం పెట్టుకుని తీర్థయాత్రలాగా. సో దగ్గరగా 20 ప్లేసులు చూడకనమాట. నెక్స్ట్ వచ్చేసి మంది శ్రీశైలం అనుకుంటా గైస్. చూడొచ్చు, తెలిసి చూసా, అక్కడ కూడా చూసాను నేను. ఫైనల్ గా విజయవాడ పుష్కర్ ఘాట్కి చేరుకున్నాం అనమాట. సో ఇక్కడైతే మేము స్నానం చేస్తాము. సో నాకు తెలిసి నీళ్ళు చాలా చల్లగా ఉంటాయి. మా బాబాయ్ అనమాట, మా తాతయ్య. సో చూపిస్తాను పుష్కర్ ఘాట్. ఇక్కడికి వచ్చాను విజయవాడ పుష్కర్ ఘాట్ అయితే. మీరు అక్కడ చూడొచ్చు, కొండ ఉంది. సో అదే గుడి, అక్కడ కొండ ఉంది కనబడుతుంది. ఆ టైప్ కూడా కొండ ఉంది. మార్నింగ్ అయితే కనబడుతుంది సరిగ్గా. మార్నింగ్ వస్తాను అయితే చాలా నైట్ అయిపోయింది. ఇప్పటికే తలాలేదు ఇంకా. అది దగ్గర మనం చూసా అంత సేమ్ మెట్లు. ఎక్కడ చూసావు చెప్పు, చెప్పు ఎక్కడ చూసాను రా. ఇంకా చెప్పు పని. ఒక వీడియోలో చూసావు, నువ్వు వీడియో ఇస్తావు. ఓకే, బాసరానా గుర్తొచ్చింది. సో గాయస్ సేమ్ కాదనమాట, కానీ ఇలాగే ఉంటుంది గాయస్. అలా పైనుంచి కిందకి. అవును, లాస్ట్ టైం వీడియో చూడండి గైస్. మరి బాసరా పార్ట్ చాలా షార్ట్స్ కూడా పెట్టాను అనమాట. దాని మీద మీరు వెళ్ళి చూడొచ్చు. మనం చాలా చెక్ చేసుకోవచ్చు వీడియోస్ అయితే.
సో మనం వచ్చి ఇంక దిగుదాం అనమాట. చాలా చల్లగా ఉంటాయి నీళ్ళు. బాబో పొద్దున్నే ఏంట్రా బాబు మాకు ఇది. అయితే స్నానం చేసి బట్టలు మార్చుకున్నాను అనమాట. చూడండి ఎంత ఉన్నాయి. స్పీడ్ బోట్లు బాగున్నాయి. స్పీడ్ బోట్లు అయింది, అన్ని స్పీడ్ బోట్లే. అక్కడ స్నానం చేసే మీరు అయితే మెట్లు చాలా జారుతున్నాయి. కొండ చూసారు, కొండ మీద గుడి. ఒకసారి లుక్ చూసుకోండి. సో గాయ్స్ ఇప్పుడే అయితే అనమాట సన్ రైజ్ అయితే. సో అక్కడ నుంచి అయితే అవుతుంది సన్ రైజ్. మీరు చూడొచ్చు అక్కడ కొండ అడ్డుకు వచ్చింది, ఈస్ట్ వైపు అనమాట అది. సో మీకు వెలుగు వస్తుంది అనమాట అక్కడ నుంచి. మీరు చూడొచ్చు లైట్గా ఆరెంజ్ కలర్ షేడ్లో. మేము అది గుడికి అయితే బయలుదేరుతాం అనమాట. తెల్లవారుజామున అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ. సో ఇందాకంత డార్క్గా ఉన్న స్కై మొత్తం ఇప్పుడైతే లైట్గా అయిపోయింది అనమాట. స్కై బ్లూ కలర్లో వెలుగు వచ్చింది. సో ఈ స్ట్రీట్ లైట్లు ఎక్కువ లైట్ తెప్పిస్తున్నాయి అనమాట వీడియోకి. సో పైన స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కదా, స్ట్రీట్ లైట్లు ఎక్కువ వీడియోలు లైట్ తెప్పిస్తుంది. ఏదో స్ట్రీట్ లైట్ వల్ల స్ట్రీట్ లైట్ అయిపోయాయి అంటే స్టేడియంలో పెద్ద స్టేడియంలో పెద్ద లైట్ ఉంటుంది అలా ఉంది guys. ఇస్తాను చూడొచ్చు మీరు. అది అక్కడే వీడికి మార్నింగ్ అయితే కాదు తెలవజాను అనమాట. చూడొచ్చు ఎంత ఉందో స్ట్రీట్ లైట్ ఒక్కటే దాని చుట్టూ ఉన్న మొత్తం అంతా లైట్ తెప్పిస్తుంది అనమాట. సో అటే మొత్తం తెలవజాను అయింది. जानू ये जानू जानू గుడిగది బయలుదేరినా అనమాట. సో స్నానాలన్నీ అయిపోయి గుడిగది వెళ్తున్నాం అనమాట కొత్త బట్టలు వేసుకొని. సో మీకు చూపిస్తాను. సో పెద్ద తెలియలేదు నైట్ ఎంత బాగుంది ఇంటికి లొకేషన్. ఎలా ఉంది లొకేషన్ అనమాట. ఇదంతా నైట్ చూడలేదు, నైట్ వల్ల కనిపించింది. నైట్ కాదనుకోండి తెల్లవారుజామునే, బట్ వెలుగు రాలేదు కదా అప్పుడు. అంటే చీకటిగానే ఉంది. సో అదైతే బ్యారేజ్లా ఉండేది బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్ అన్నమాట, పెద్ద డ్యామే. గుడిగా చేరుకున్నాం అనమాట. సో మీరు చూడొచ్చు కొండలకి. చూడొచ్చు మనం అయితే కొండపైకి వెళ్తున్నాం అనమాట, విజయవాడ కొండపైకి. అది మీరు చూడొచ్చు గుడి మీకు కొండ స్ట్రక్చర్ అయితే చాలా ఉన్నాయి. మీరు విజయవాడ వచ్చి మీరు చూసుకోవచ్చు అనమాట.